డాక్టర్ ఇప్పుడు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ తర్వాత ఫైబ్రాయిడ్ అన్నది ఎంత మేర ష్రింక్ అవుతుంది? సో ష్రింకేజ్ ఈ లోపల హీట్ జనరేట్ చేసి మెల్ట్ అవుతుంది కాబట్టి సడన్గా ఏం తగ్గిపోదు. సిమ్టమ్స్ చూసుకుంటే కనుక ఈ ష్రింకేజ్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంది, పెయిన్ ఉంది. ఇప్పుడు పేషెంట్కి 45 years ఆఫ్ ఏజ్ అనుకుందాము, ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలా? 45 years సిమ్టమాటిక్ ఉన్నారు, బ్లీడింగ్ హెవీగా అవుతుంది, ఎనీమియా వస్తుంది, ఇగ్నోర్ చేయకూడదు మెనోపాజ్ వచ్చేంత వరకు. మళ్ళీ దాన్ని మనం మానిటరింగ్లో పెట్టుకోవాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఫైబ్రాయిడ్స్ ఉంటే సెక్స్ లైఫ్కి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్గా అండి, ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సైకలాజికల్గా ఏంటంటే ఆ డిప్రెషన్ కానీ, లో ఫీల్ అవ్వడము, ఈ లైఫ్ అనేది ఇంపాక్ట్ అవ్వే ఛాన్స్ ఉంటుందన్నమాట. హలో ఎవ్రీవన్. సో ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అండ్ దాని అవేర్నెస్ని మనం ఎలా తెచ్చుకోవచ్చు, ఇలాంటి టాపిక్స్ని మాట్లాడడానికి మనతో పాటు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి మన్నావ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. డాక్టర్ ఇప్పుడు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ తర్వాత ఫైబ్రాయిడ్ అన్నది ఎంత మేర ష్రింక్ అవుతుంది? ఇప్పుడు ప్రోబ్ తోటి మనం హీట్ జనరేట్ చేస్తాం. అది గ్రాడ్యువల్గా బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది, లేకపోతే వజనల్ డిశ్చార్జ్ రూపంలో బయటకు వస్తుంది. సో ష్రింకేజ్ ఈ లోపల హీట్ జనరేట్ చేసి మెల్ట్ అవుతుంది కాబట్టి సడన్గా ఏం తగ్గిపోదు. గ్రాడ్యువల్గా మంత్స్ డ్యూరేషన్లో అవి ష్రింకేజ్ అనేది చూస్తుంటాం. 1 monthకి అంత మార్క్డ్ డిఫరెన్స్ ఏం కనపడదు. 3 monthsకి అయితే కనుక 30 to 40% ష్రింకేజ్ చూస్తాం. అదే కనుక 6 months ఫాలోఅప్కి వచ్చినప్పుడు చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 70% ష్రింక్ అయిపోతుంది ఫైబ్రాయిడ్. అది కనుక మనం 1 year తర్వాత 12 monthsకి చూసుకున్నాము అని అంటే 80 to 90%. సో యావరేజ్గా చూసుకుంటే స్టడీస్లో మన దాన్ని బట్టి చూస్తే దెర్ ఇస్ ష్రింకేజ్ ఆఫ్ 83%, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ అనమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే ష్రింకేజ్ అనేది ఓన్లీ మనము డయామీటర్ తోటి ఆ సైజ్ తగ్గిందా లేదా అని కాకుండా వాల్యూమ్ చూసుకోవాలన్నమాట, ఓవరాల్గా తగ్గిందా లేదా అని. అండ్ ష్రింకేజ్తో పాటు సిమ్టమ్స్ చూసుకుంటే కనుక ఈ ష్రింకేజ్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంది, పెయిన్ ఉంది, అసలు డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సైకిల్కే పేషెంట్స్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ త్రూ చెప్తున్నాం మేము ఇప్పుడు. నెక్స్ట్ సైకిల్కి బ్లీడింగ్ తగ్గింది, లేదంటే పెయిన్ బాగా తగ్గింది. ఇంతకుముందు 3-4 టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు జస్ట్ 1 tablet ఆర్ కొన్నిసార్లు అసలు నో టాబ్లెట్స్ ఎట్ ఆల్. సో ఈ రిజల్ట్స్ అయితే కంపారిటివ్లీ బాగుంటాయి. ద ఐడియల్ టైమ్ ఈజ్ 6 months అనుకో. 6 months మోస్ట్ కామన్ది. సో మనం ఫాలోఅప్స్ కూడా ఆ టైంలోనే పెట్టుకుంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు పేషెంట్కి 45 years ఆఫ్ ఏజ్ అనుకుందాము. సో తను ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా మెనోపాజ్ కోసం వెయిట్ చేయాలా? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏది ఒక్క సింగిల్ క్రైటీరియాతో వెళ్ళలేమండి. ఏజ్ ఒక్కటి 45, సరే మెనోపాజ్ వస్తుంది, సిమ్టమ్స్ లేవు, అదొక ఇన్సిడెంటల్ ఫైండింగ్, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అని అంటే కనుక వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసి దాన్ని ఇగ్నోర్ చేయకూడదు మెనోపాజ్ వచ్చేంత వరకు. మళ్ళీ దాన్ని మనం మానిటరింగ్లో పెట్టుకోవాలి. సిమిలర్లీ సిమ్టమ్స్ ఏమన్నా డెవలప్ అవుతున్నాయా, మళ్ళీ స్కాన్లో కనుక ఫైబ్రాయిడ్ సైజ్ పెరుగుతుందా, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ 45 years సిమ్టమాటిక్ ఉన్నారు, బ్లీడింగ్ హెవీగా అవుతుంది, ఎనీమియా వస్తుంది, ఈ పెల్విక్ డిస్కంఫర్ట్, బ్లోటింగ్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడుతున్నాయి, ఇవన్నీ అంటే మనం ఆ 5 years అనేది ఇదొక హెల్ప్లెస్ సఫరింగ్ లాగా ఉంచకూడదు దీన్ని. సో ట్రీట్మెంట్ దానికి ఏజ్ అనేది ఒక అడ్డులాగా చూడకూడదు మనం. అది ఫైబ్రాయిడ్ ష్రింక్ అయిపోతుంది కదా అప్పుడు చూసుకుందాంలంటే ఈ 5 yearsలో ఈ ఫైబ్రాయిడ్ వల్ల ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి అల్టిమేట్గా అది హెల్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఏజ్ ఒకటే అడ్డం పెట్టుకొని మనం వెయిట్ చేయకూడదు. సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే ఎస్ డెఫినెట్లీ ట్రీట్ చేసుకోవాలి. అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్సే కాబట్టి దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మేజర్ సర్జరీ లేకుండా ఈ ప్రొసీజర్స్ తోటి మనం దాన్ని చెక్లో పెట్టుకోవచ్చు. అండ్ డాక్టర్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉంటే సెక్స్ లైఫ్కి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అఫ్కోర్స్ ఇది మాట్లాడడానికి కొంచెం ఎంబ్రాసింగ్గా ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. డెఫినెట్గా అండి, ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం 2 aspectsలో చూడొచ్చు, ఫిజికల్ ఒకటి, సైకలాజికల్ ఒకటి. సో ఇందాక మనం అనుకున్నట్టు డిస్పెరూనియా అని అంటాం, డ్యూరింగ్ ఇంటర్కోర్స్ పెయిన్ ఉంది అని అంటే. బట్ నాట్ ఓన్లీ పెయిన్, సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే ప్రొలాంగ్ డేస్ ఆఫ్ అబ్స్టినెన్స్, అంటే ఎక్కువ రోజులు కలవకపోవడము, అండ్ ఈ క్రానిక్ ఫెటీగ్, అనీమియా వల్ల ఫెటీగ్ వచ్చి ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, బ్లోటింగ్ సెన్సేషన్ వల్ల డిస్కంఫర్ట్ ఉండొచ్చు, అండ్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ ఇందాక మెన్షన్ చేసినట్టు పెయిన్ ఉండొచ్చు. ఇవన్నీ రీజన్స్ తోటి ఈ లైఫ్ అనేది ఇంపాక్ట్ అవ్వే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదేంటనంటే ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి దాన్ని ఏదో సోషల్ ట్యాబు ఆర్ స్టిగ్మా లాగా చూడకుండా ఇది ఒక మెడికల్
మెడికల్ కండిషన్ టర్మ్లో చూసుకుంటే కనుక ఇవి రివర్సిబుల్ కాజెస్ ఉంటే కనుక వాటిని ట్రీట్ చేసుకున్నాము అని అంటే ఈ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గుతాయి. సో పార్ట్నర్లో ఏ ఒకరికి ఇష్యూ ఏమన్నా ఉన్నా కానీ ఒక బేసిక్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని తెలిసినా, లేదంటే ఫీమేల్కి ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే ఒకసారి మీరు కన్సల్ట్ అయితే కనుక దాని ట్రీటబుల్ కాజెస్లోకి ఉంది అని అంటే కనుక చేసుకుంటే డెఫినెట్లీ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అనేది చూడొచ్చు. అండ్ యాజ్ వెల్ ఇవన్నీ ఫిజికల్ ఎఫెక్ట్స్, సైకలాజికల్గా ఏంటనంటే ఆ డిప్రెషన్ కానీ, లో ఫీల్ అవ్వడము, ఈ లెస్ డ్రైవ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయితే ఉంటుంది. ఓకే డాక్టర్. అండ్ ఫైబ్రాయిడ్స్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుందా డాక్టర్? అంటే కొంతమందిలో చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది అని చెప్పి విన్నాను. డైరెక్ట్గా ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమీ హెయిర్ ఫాల్ ఉండదండి. హెయిర్ ఫాల్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఇండైరెక్ట్ కనెక్షన్ అయితే ఉంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది సపోజ్, దానివల్ల అనీమియా వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. సో ఆ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ ఉండొచ్చు. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా ఫామ్ అయిపోతుంది. సో హీమోగ్లోబిన్ తక్కువ ఉంది, నార్మల్ ఒక 30 years విమెన్లో అట్లా ఉంది అని అంటే ఫస్ట్ యూ గెట్ అ బ్లడ్ చెక్ డన్ అనమాట. హీమోగ్లోబిన్ వాల్యూస్ తెలుస్తాయి. సో దాంట్లో మనకు టైప్ ఆఫ్ అనీమియా అనేది తెలుస్తుంది. సో అనీమియా రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఇది ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చింది అని అంటే డెఫినెట్లీ మనం ఫైబ్రాయిడ్ ట్రీట్ చేస్తే కనుక హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయిపోతుంది. దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కరెక్ట్ అయ్యి హెయిర్ ఫాల్ అవ్వడం కూడా స్టాప్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్ కాజేషన్ కాదు కానీ ఇండైరెక్ట్ లింక్ అయితే ఉంది కాబట్టి రూట్ కాజ్ ట్రీట్ చేసుకుంటే మనం హెయిర్ ఫాల్ అవి చూసుకోవచ్చు. ఓకే.